జై నీ నాన్న కొత్త ఫోన్ కొనిచ్చాడన్నావు ఇదేనారా? అవునరా ఇదే. నాన్న లోపలికి పోయి కూర్చొని ఆడుకోపోండి. నాన్న నీకేమైనా అవసరం ఉంటే కాల్ చేయి. సరేనన్నా. జయదీప్ నేను కూడా పెద్దనాక మా నాన్నకి టచ్ స్క్రీన్ ఫోన్ కొనిస్తారా? సరేరా. జస్ట్ రానా పోదాం. 2 minutes నాన్న. జయదీప్ వల్ల నా ఫోన్ కొనిచ్చాడు నాన్న, మనం కూడా ఫోన్ కొనుక్కున్నామా? జయదీప్ వాళ్ళ నాన్న వర్క్ మీద బయట పోతుంటాడు నాన్న, అందుకే మాట్లాడుకోవడానికి ఫోన్ తీసుకున్నాను. నేను ఇప్పుడు నీతోనే ఉంటాను కదా, ఆయన మనకెందుకు చెప్పు ఫోన్. సర్లే నాన్న. నాన్న మన ఇద్దరం ఇంట్లో మాట్లాడుకోవడానికి ఫోన్ చేసి ఇద్దునా? సరే నాన్న. ఏంటి నాన్న ఇవన్నీ? నీకు ఫోన్ చేస్తా చూడన్నా. నానా చిన్నప్పుడు మా ఫోన్ ఇదే నాన్న, నేను దీంట్లో మాట్లాడితే నీకు దాంట్లో వినిపిస్తా చూడు. హలో జస్సు. హలో నాన్న. వినిపిస్తానా నాన్న? వినిపిస్తాను నాన్న. అన్న ఫోన్ భలే ఉంది నాన్న. మనకు సంక్రాంతి హాలిడేస్ కదరా, బాగా ఎంజాయ్ చేద్దాం. ఈ రోజు సాయంత్రం గాలిపటం ఎగరేద్దాము. సరేరా. నువ్వు పోయి మీ నాన్నతో గాలిపటం కొనిచ్చుకో, నేను పోయి మా నాన్నతో కొనిచ్చుకుంటా. సరేరా. నాన్నా ఏనా నాన్న గాలిపటం కొనిద్దురా నాన్న. నేను కూడా బయటకే వెళ్తున్నా, కొనిస్తా పద. థ్యాంక్స్ నాన్న. నానా చెప్పు నాన్న. నాకు గాలిపటం కొని నాన్న. గాలిపటమా? సర్లే ఒక నిమిషం కూర్చొని ఇప్పుడే వస్తాను. దేనికి నాన్న ఇవన్నీ? గాలిపటం కావాలన్నావు కదా నాన్న, గాలిపటం చేస్తాను. ఇదిగో నాన్న గాలిపటం. అయ్యి చాలా బాగుంది నాన్న. జింగినక జింగినక జింగినక. థ్యాంక్ యూ నాన్న. జషు హాయ్. ఎవరిది నాన్న ఇది? నీకోసమే తెచ్చాను నాన్న. నాన్న జస్ట్ చూపించేస్తానన్నా. సరే. ఎవరిదిరా కుక్క? మాయారా. ఎవరిచ్చారా? మా డాడీ గిఫ్ట్ ఇచ్చినారా. చాలా క్యూట్ గా ఉంది. నాకు కూడా కుక్కలు అంటే బాగా ఇష్టం రా. నాన్న నాకు కుక్క పిల్ల కలనా. దేనికి నాన్న? జయదీప్ ల్యాబ్ కుక్క తెచ్చుకున్నా నాన్న, మనం కూడా ఒక మంచి కుక్క తెచ్చుకున్నాం. మనకే చాలా ఇబ్బంది ఉంది కదా నాన్న, మరి కుక్కలంటే మనం సాగలమో లేదో. పాలు కావాలంటే నేను తాగను, నా పాలు కూడా దానికే పడతాం ప్లీజ్ నాన్న. సర్లే నాన్న. నాకు డాగ్ వచ్చింది డాగ్ వచ్చింది డాగ్ వచ్చింది. ఇదేం నాన్న ఊరి కుక్క తెచ్చినావు? నాన్న నీ కుక్కలంటే ఇష్టమే కదా? చాలా ఇష్టం నాన్న. కుక్కలంటే ఇష్టం ఉన్నాడు ప్రతి కుక్కను ఒకటేలాగా ఇష్టపడాలి నాన్న. అది పెంపుడు కుక్క వీధి కుక్కను ఆలోచించకూడదు నాన్న. వాళ్ళు 15,000 పెట్టుకుని ల్యాబ్ కుక్క తెచ్చుకున్నారు నాన్న. ఎంత పెట్టి కొనుక్కున్నా ప్రతి కుక్క చూపించే విశ్వాసం ఒకటే నాన్న. నాన్న అందరు పెంపుడు కుక్కలు చూసుకుంటే వీధి కుక్కలు చూసుకునే వాళ్ళు ఎవరు చెప్పు? ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో, ఈ డాగ్ ఈజ్ ఏ డాగ్, అంతే నాన్న. నేను బయటికి వెళ్తున్నా. నాన్న నాకేమైనా కొన్ని జస్ట్ వాళ్ళ దగ్గర డ్రాప్ చేయొచ్చు కదా నాన్న. సరే పద నాన్న. అన్న ఒక కూల్ డ్రింక్. అంకుల్ నాకు చిప్స్ ప్యాకెట్, ఒక కూల్ డ్రింక్. జషు నాన్న నేను వచ్చేంత వరకు ఈడే ఉండు. తాత వరా. వద్దురా మా నాన్న తిడతాడు. రే తాగరా బాగుంటుంది. నోరంతా జువ్వు అంటాందిరా, కొంచెం మీరా. జస్సు ఎప్పటి నుంచి నేర్చుకున్నావు ఇలాంటి అలవాట్లన్నీ? నాన్న జయదీప్ ఇచ్చినాడు. నీకు ఎవరు ఇచ్చినారా ఇది? మా డాడీ కూడా ఇచ్చినాడు అంకుల్. మీ డాడీ వచ్చినాక పిలుచు. జయదీప్ రాపోదాం. అంకుల్ ఒక నిమిషం నాన్న. పిల్లలకి ఈ వయసులో ఎందుకు సార్ కూల్ డ్రింక్స్ అలవాటు చేశారు? రోజుకు 4-5 కూల్ డ్రింక్లు తాకుంటే రోజే గడవచ్చు సార్. వాడు నన్ను చూసి నేర్చేసుకున్నాడు. మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి సార్? లైట్ గా షుగర్, గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఉంది సార్. చూసారా సార్, ఇలాంటి హ్యాబిట్స్ అలవాటు చేయడం వల్ల మీ కొడుకు మీ వయసు రాకముందని హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయాలని కోరుకుంటున్నారా? కూల్ డ్రింక్స్ తాగడం వల్ల నిజంగా ఇన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని నాకు తెలియదు సార్. నాకు కూడా కూల్ డ్రింక్స్ అలవాటు ఉంది సార్, కానీ మీలాగైతే కసి పెట్టుకుని అయితే తాగాను. పిల్లల చేత హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ నేర్పించడానికి ట్రై చేద్దాం సార్. సరే సార్. జయదీప్. నాన్న జషు వాళ్ళ డాడీకి బాగాలేదంట, జషుని కూడా తీసుకొని పోదామా? సరే నాన్న. జషు. ఏం జషు గుండు కొట్టించును? మా నాన్నకి బాగలేదు, బాగా కావాలని గుండు కొట్టించా అంకుల్. సరే ఎక్కున్నానా. స్కూల్లో అందరూ గుండు గుండు అంటే నీ కోపం రావడం లేదారా? దేనికి రా కోపం? ఇప్పుడు మా నాన్నకు బాగుంది అందుకే హ్యాపీ. రా అన్న పోదాం. నువ్వు జషు? మా నాన్న నన్ను పిలుచుకొని పోయేకొస్తా అన్నాడు. మీ డాడీకి బాగాలేదు కదరా, అలా ఇబ్బంది పెట్టకూడదు, రాపోదాం. మా నాన్న నా మీద ఒట్టేసి ఎప్పుడు అబద్ధం చెప్పడం అంకుల్. సాయంకాలం నేను స్కూల్ నుంచి పిలిచిపోవడానికి వస్తావు కదా, ప్రామిస్? సర్లే అట్లయితే మీ డాడీ వచ్చేంత వరకు మేము కూడా వెయిట్ చేస్తాం. మా డాడీ వచ్చాడని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అంకుల్, కానీ కాదు మీతోనే వస్తా పదండి అంకుల్. ఎలా ఉంది సార్ మీ హెల్త్? ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా టైఫాయిడ్ తగ్గలేదు సార్, కానీ నా కొడుకు నాకు బాగా కావాలని గుండు కొట్టించాడు, అయినా తగ్గకుండా ఎలా ఉంటుంది చెప్పండి.
పెన్సిల్ అన్ని బొగట వినరా ఈరోజు మా నాన్నతో పెన్సిల్ బాక్స్ కొనిచ్చుకుంటా. లాస్ట్ వీకే కదరా పెన్సిల్ బాక్స్ కొన్నావు, 7 days కే పెన్సిల్స్ అన్ని అయిపోగొట్టినావా? అయిపోలేదురా, పోగొట్టేసిన. లాస్ట్ వీక్ మా నాన్న ఒక పెన్సిల్ కొనిచ్చినాడు రా, అది ఇంకా ఎంత ఉంది తెలుసా? నేను వాడాలంటే మినిమం పెన్సిల్ ఇంత ఉండాలిరా. నువ్వు కూడా అంత చిన్నది ఏం వాడతావని కొత్త అది కొనిచ్చుకోరా. మా నాన్న ఏ వస్తువు అయినా వాడడం నేర్పించినా కానీ పోగొట్టడం నేర్పిలేదురా. ఈ రోజు పోయి మీ నాన్నని పెన్సిల్ అడుగు, ఏం చెప్తాడో రేపు వచ్చి నాకు చెప్పరా. సరేరా. నానా నాకు పెన్సిల్ కొనివా? లాస్ట్ వీకే కదా నీకు పెన్సిల్ కొనిచ్చింది. అవును నాన్న, కానీ జయదీప్ వల్ల ప్రతి వీక్ పెన్సిల్ బాక్స్ కొనిస్తారు తెలుసా? ఎవరైనా ఎన్నో కొనుక్కోలేనా, నీకు మాత్రం ఒక పెన్సిల్ సరిపోతుంది కదా వారం మొత్తం. వానికి ఒక పెన్సిల్ సరిపోతుంది నాన్న, కానీ రోజు పెన్సిల్ పోగొడతాడు. నానా వస్తువును కొనడం పోగొట్టడం గొప్ప విషయం కాదు నాన్న, ఉన్న వస్తువుని జాగ్రత్తగా పెట్టుకోవడం గొప్ప విషయం. పొందిగ్గా ఎలా వాడాలి నీకు తెలుసు కదా నాన్న, అలా వాడడం వల్లనే కదా మన ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆ డబ్బులు నా మందులకు ఉపయోగపడ్డాయి. ఇదిగో నాన్న నువ్వు కొనించిన పెన్సిల్. జయదీప్ పడగమని అడగబట్టి అడిగినా నాన్న, సారీ నాన్న. ఆ పెద్ద అంత కష్టపడి నూకుతున్నాడు కదరా, అలా పడేయచ్చా? వాళ్ళ పనే అదే కదా డాడీ. అలా అనకూడదు నాన్న, అక్కడికి వెళ్ళి పడైపో. ఇప్పుడు వచ్చి ఆయనలాగా లేడే, ఎవరితను? ఎవరు బాబు నువ్వు? నువ్వా? నాన్న రాలేదా? నాన్నకు మలేరియా వచ్చింది సార్. మొన్న బానే ఉండే కదా, ఇప్పుడు ఎలా వచ్చింది? మనమంతా కలిసి తెప్పించాం సార్ మా నాన్నకు మలేరియా. మన వల్లనా? అదేంటి? గత 20 ఏళ్ల నుండి మా నాన్న ఇదే వీధిలో కసు నూకుతున్నాడని మీకు తెలుసు కదండి సార్. మా నాన్న ప్రతిరోజు ఇంటికి వచ్చి చెప్పే ఒకే ఒక మాట ఏంటో తెలుసా సార్, నేను ఓడిపోతున్నా ఒక్కసారి నన్ను గెలిపియండి అని. నాకు అర్థం కాలేదు సార్ ఆయన అలా ఎందుకు అనేవాడు. మనం ఎప్పుడైతే రోడ్ల మీద చెత్త వేయడం ఆపేస్తామో అప్పుడే సార్ మా నాన్న గెలిచినట్టు. అయినా మలేరియా మా నాన్నకు రావడం ఇదే మొదటిసారి ఏం కాదు సార్. ఇలాగ ప్రతి ఒక్క తండ్రి వాళ్ళ పిల్లలకు రోడ్ల మీద చెత్త పడేయకుండా ఉండడం నేర్పిస్తే మా నాన్న లాంటి ఎంతో మంది నాన్నలను గెలిపించిన వాళ్ళని అవుతాం సార్. ఇప్పటి నుంచి నేను చెప్తాను మా ఫ్రెండ్స్ కి రోడ్డు మీద చెత్త పడేద్దని. మనం ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది సార్. మన భారతదేశాన్ని స్వచ్ఛందంగా ఉంచుతున్న ప్రతి ఒక్కరికి గోబీ కొని నాన్న. ఎందుకు నాన్న అట్లున్నావు? నేను అలిగినా పోనా? సరే నీకోసం నేను డాన్స్ చేయనా? నీకేం కావాలో చెప్పు, లోకమంతా చూడాలో చెప్పు, కొత్త ఊరు కొత్త. నాకు ఎప్పుడు ఆకలేనా, నువ్వు డాన్స్ చేసి ఆకలిని మర్చిపోని ఇస్తున్నావు. నాకు చాలా ఆకలి అయితే నాన్న, కళ్ళు తిరుగుతున్నాయి. ఒక నిమిషం కూర్చోనన్నా నీకోసం ఏదో తెస్తా. నాన్న నా కోసం ఎవరిని అడుక్కోద్దు. అన్న ఏమైనా పనుందా అన్న? ఏం పనున్నా చేస్తానన్న ప్లీజ్ అన్న. బాబు నీ చేయి దెబ్బ తగిలింది, నువ్వేం పని చేస్తావు కానీ ఏం పని లేదు పో. ఏందన్నా ఇది? గోబీ. అన్న నీ చేయి పోలే కదా, గోబీ ఎట్లా తెచ్చినావు? నువ్వు తిన్నానా? నా మీద ఒట్టేసి ఏం చెప్పు నాన్న. నాన్న నా కోసం బ్రెడ్ ఇచ్చి గోబీ తెచ్చినావా? తిన్నావా నాన్న? ఏడ్చొద్దు నాన్న, మా నాన్న కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నాన్న అన్నతో ఒక ఫోటో కావాలి, నాన్న రీల్స్ బాగా చేస్తారు నాన్న. బాబు మా పిల్లల కంటే ఒక సెల్ఫీ ఇస్తావా? ఒక్క నిమిషం సార్. సార్ ఒక సెల్ఫీ ఇస్తారా? నాతో? అవును సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఫోటో. అన్న నీతో ఫోటో తీసుకోవడానికి మేము చాలా సేపు వెయిట్ చేశాం, నువ్వెందుకు ఆయనతో తీసుకున్నావునా? అయ్యో నాన్న, నేను వీడియోలు ప్రశాంతంగా చేయగలుగుతున్నాను, ఆ వీడియోలు ప్రశాంతంగా చూడగలుగుతున్నావు అంటే దానికి కారణం ఎవరో తెలుసా? వీలే నాన్న. నాన్న ఈయన మిలిటరీ అతను నాన్న. వీళ్ళు బార్డర్ లో రాత్రి పగలు కష్టపడుతున్నారు కాబట్టి మనం సేఫ్ గా హ్యాపీగా ఉంటున్నాం. నాన్న మేం కాదు నాన్న రియల్ హీరోస్, వీళ్ళు నాన్న. సార్ వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పి ఎడ్యుకేట్ చేయండి సార్. తప్పకుండా సార్. అయ్యో సార్ జాగ్రత్త. ఆ స్టిక్. సార్ మీకేమైంది సార్? బుల్లెట్స్ తగలడం వల్ల నా కాల్లో రాడ్ వేశారు. దీనివల్ల నేను మళ్ళీ బార్డర్కి వెళ్ళలేను. ఈ మనుషుల్ని చూసిన తర్వాత అక్కడికే వెళ్ళిపోవాలనుంది, కానీ నాకు ఆ ఛాన్స్ అయితే లేదు. నీ చెయ్యి ఎంత ఇంత రఫ్ ఉంది, నా చెయ్యి చూడు ఎంత స్మూత్ గా ఉందో. అవునరా, ఒకసారి నా బుగ్గ గిల్లి చూడరా, దూదిలాగా ఎంత సాఫ్ట్ గా ఉందో. నా చర్మ సౌందర్యానికి రహస్యం ఏంటో తెలుసా? తెలీదురా. కిల్లి సోప్ రా, 500 రూపీస్. అయినా నువ్వు వాడే సోప్ ఏంట్రా? మేము వాడే సోపు మీలాంటి రిచ్ వాళ్ళు కొనలేరు, వాడలేరు. ఆ సోప్ పేరేంటో చెప్పురా ప్లీజ్ రా. ఏం చెప్పను నాన్న, నాకు జిష్షు కూడా వాడే సోప్ కావాలా. అదేం సోప్ నాన్న? జిష్షు అడిగితే చెప్పలేదు, నాకు అదే సోపే కావాలా. అది ఏ సోపో తెలియకుండా ఎలా కొనియాలరా? సర్లే కనుక్కుందాం పద. రే జిష్షు చెప్పురా. కాదు జిష్యు, నువ్వు ఏదో సోప్ వాడుతూ ఉంటావు కదా, ఆ సోప్ ఏదో చెప్పురా. సార్ సబ్బు గురించి ఎందుకు లేండి సార్? సబ్బు పేరేంటో చెప్పండి సార్, నా రక్తం తాతాడు వీడు. ఆ సబ్బు గురించి అడిగి ఇబ్బంది పెట్టకండి సార్. ఇంతసేపు వాడి కోసం అడిగా సార్, ఇప్పుడు నాకు ఇంటెన్సిటీ పెరిగిపోతాను. ప్లీజ్ చెప్పండి సార్. ఒక్క నిమిషం ఆగండి సార్. ఇదేం సార్ ఇన్ని కలర్లు ఉంది, రెయిన్బో సబ్బా? మాతో ఉన్న డబ్బుతో సరిపోయేలా తోచిన సబ్బు తీసుకున్నాం సార్. సబ్బు చిన్నగా అయిన తర్వాత వాడడానికి రావట్లేదు, అందుకోసమే ఉన్న సబ్బులన్నీ కలిపి ఇలా ఒక సబ్బు చేసుకుని వాడుకుంటున్నాం సార్. వావ్, వాట్ ఎన్ ఐడియా సార్. మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళ లైఫ్ లో ఒకసారి ఇలాంటి సబ్బు యూస్ చేసి ఉంటారు సార్. మీరు కూడా ఇలాంటి సబ్బు యూస్ చేసి ఉంటే కమెంట్ చేయండి. జయదీప్ నిన్న పప్పర్ మ్యాన్ కొన్నాను, సూపర్ ఉన్నా. నాకు 4 రూపీస్ నేను నేర్చుకుంటా. ఒక్క నిమిషం నాన్న. ఇదిగో నాన్న. ఇదిగో
నాన్న నువ్వు అడిగింది 5 రూపీస్, నేను ఇచ్చింది 2 రూపీసే కదా. నీ దగ్గర 5 రూపీస్ లేదు కాబట్టి నాకు 2 రూపీస్ ఇచ్చావు కదా నాన్న. ఇది కూడా సూపర్ ఉంది నాన్న. బాయ్ నాన్న. నాన్న 20 రూపీస్ ఈ నాన్న. 20 రూపాయలకి 20 రూపాయలు లేదు, లోపలి పో. అంత ఆస్తుంది కదా, 20 రూపాయలు ఇస్తే నీ గంట పోతుందా? రే కొడితే దొల్లుకుంటా పోతావు, పా లోపలి బా. ఏరా ఏం లేదురా, బోర్ కొడుతుంటే ఆడుకునేకి వచ్చిన. అరే నాకు లాలీపాప్ తినాలనుందిరా. ఇది కూడా చీ నాకు వద్దు, ఓ నిమిషం ఉండరా. చూసినావా ఎన్ని లాలీపాపులు ఉన్నాయా నీ గల్లా? ఇన్ని లాలీపాపులు నీ జీవితంలో ఒకటే రోజు తిన్నావారా? రే ఇన్ని లాలీపాపులు చూస్తుంటే నాకు కళ్ళు తిరుగుతున్నాయి. నీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చారా? అదేరా మ్యాజిక్. జస్సు ఏ రాజు ఇది పక్కన పెడతానవా? లేదు అంకుల్, మా డాడీని డబ్బులు ఇచ్చి కొనుక్కో పని పంపించాడు అంకుల్. నెక్స్ట్ మంత్ మా స్కూల్లో ఫ్యాషన్ షో జరుగుతుందంట నాన్న. దానికి బాగా అందంగా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారంట నాన్న. నాకు తెలిసినంత వరకు నేను 100% సెలెక్ట్ కానీ అనిపిస్తాను నాన్న. ఏమైందన్నా నీకెందుకు అలా అనిపిస్తుంది? నా ఫేస్ నీలాగే కదా నాన్న, ఎప్పుడు జిడ్డుగా అసలు గ్లోయే ఉండదు. ఈ విషయం నాకు కూడా తెలుసురా, కానీ దీని గురించి ప్రాపర్ గా గైడ్ చేసే వాళ్ళు ఎవ్వరు లేరు. నాన్న జిషు వాళ్ళ డాడీ ఫేస్ చూసినావా ఎంత గ్లోగా ఉంటుందో? ఈ మధ్య జిషు కూడా అలాగే తయారవుతున్నాడు. అవునా, నేను కూడా గమనించా. సర్లే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఏం వాడుతున్నారు కనుక్కొని మనం కూడా అదే కొనుక్కుందామా? జిషు ఏరా మీ నాన్నని పిలిచిపోనా? నానా ఏంటి సార్ అలా చూస్తున్నారు? అంటే మీ ఫేస్ చాలా గ్లో ఉంది సార్, మీరు ఏం వాడుతున్నారో చెప్తే మేము కూడా వాడదాం అనుకుంటున్నాం. నా ఫేస్ గ్లోనా? ఒక్క నిమిషం ఉండండి సార్ చెప్తాను. సార్ దానికి మెయిన్ రీజన్ ముస్టాచ్ వాళ్ళ స్కిన్ ఎన్రిచింగ్ కాంబో సార్. మీరు పూర్ కదా సార్, అయినా ఇలాంటి ప్రోడక్ట్స్ వాడతారా? సార్ మొన్ననే కదా సార్ బర్త్డే అయింది, మా ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చారు. మీరు ఇది వాడి ఫేస్ గ్లో తెచ్చుకున్నారు, ఓకే. మరి జస్సు? మా నాన్నకు తెలియకోకుండా నేనే దొంగచాటుగా వాడతాను అంకుల్. ఇవన్నీ కాదు సార్, ఫస్ట్ ఇవి ఎలా యూస్ చేయాలో చెప్తారా? ఇది ఇండియాలోనే ఫస్ట్ ఎల్లో ఫోమ్ ఫేస్ వాష్. ఇందులో రియల్ హెల్దీ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. దీన్ని వాడడం వల్ల ఫేస్ ఇన్స్టాంట్ గా గ్లో వస్తుంది. ఇది సీరం, ఫేస్ వాష్ చేసుకున్న 5 minutes కి అప్లై చేయాలి. ఇది వెంటనే స్కిన్ లోకి అబ్జర్వ్ అవుతాయి. ఇందులో అమిటోస్ 3GA ఉంటుంది, అది విటమిన్ C ఎక్స్ట్రాక్ట్. ఇవి వాడడం వల్ల స్కిన్ టైట్ అయ్యి యాంటీ ఏజింగ్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది. మీ ఫేస్ మీద కూడా లైన్స్, యాక్నీ, పింపుల్, డాట్ స్పాట్స్ ఉన్నాయి. దీనికని టెన్షన్ ముస్టాచ్ స్కిన్ ఎన్రిచింగ్ కాంబో ఉంది కదా, దీన్ని వాడడం వల్ల అన్ని తగ్గిపోతాయి. మీకు ఇలాంటిది కొనుక్కోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో కమెంట్ లింక్ ఉంది, పోయి ఆర్డర్ ఇచ్చుకోండి అంతే. సరే ఇవి ఎక్కడ కొనుక్కోవాలో చెప్తారా? మీకు కావాలంటే ఇది యూస్ చేసుకోండి, ఆ తర్వాత నచ్చితే కమెంట్ లో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, పోయి ఆర్డర్ ఇచ్చుకోండి సార్ అంతే. ఏడిపోతాను నాన్న, ఇంటికి లాగ్లని చేస్తాను. ఆఫీస్ నుంచి ఇంపార్టెంట్ కాల్ వచ్చిందిరా, అర్జెంట్ గా వెళ్ళాలి. నిన్న ఆఫీస్ వాళ్ళు పిలిస్తే నన్ను ఎందుకు పిలుచుకోపోతున్నావు నాన్న? ఓహో, ఇంట్లో ఒకనివైపు అనుకునేంత పెద్ద అయిపోయినావా? సర్లే పట్టు. ఒకనే పడుకోవాలంటే పడిపోతుంది అన్న. అందుకే అతిగా ప్రసంగాలు చేయకూడదు. జషు వాళ్ళ ఇంటికి పోదాం, నైట్ అక్కడ పనుకుందాం. నాకు ఏసీ లేకపోతే నిద్ర రాదు కదా అన్న. జషు వాళ్ళతో మాట్లాడి వాళ్ళనే ఇక్కడ వచ్చి పనుకోమంటలే. జషు మీ డాడీని పిలిచిపో. ఆఫీస్ వర్క్ మీద బెంగళూరుకి వెళ్ళాల్సి వచ్చింది సార్, మార్నింగ్ అంతా వచ్చేస్తాను. వీడు ఏసీ లేకుంటే పనుకోలేడు, ఇది ఒక్కరోజు మా ఇంట్లో పనుకుంటారా? సర్లేండి సార్. బాయ్ నాన్న. ముద్ద తినేసి వెళ్దాం పద. ముద్దే అంకుల్ అంత సూపర్ గా ఉంది. నాన్న మన రాయలసీమ ఫేమస్ ముద్దరా, ఎందుకు బాగుండదు చెప్పు? అంకుల్ కూల్ వాటర్ తాతారా? చూడు నాన్న, పెద్ద టీవీ, పెద్ద ఫ్రిడ్జ్, ఎంత పెద్ద ఇల్లు. చల్లగా ఉన్నాయి నాన్న, కానీ మన కుండలో అంత చల్లగా లేరు నాన్న. ఏం నాన్న ఆడుకునేకి పోయేసి వస్తానన్నా. ఇంత ఎండకి ఎందుకు నాన్న? ఎండ తగ్గినా పోదులే. నాన్న 4 అయింది, పోనా నేను పోతాను. సర్లే ఒక నిమిషం ఉండొస్తాను. నానా జస్సు, నాన్న ఇది ఎండకి కళ్ళు మంట కాకుండా సరేనా? నాన్న బాయ్ నాన్న. బాయ్ నాన్న. నాన్న నేను ఆడుకునే పోయిస్తా. బయట ఆడుకునేదేమొద్దు, ఈడే ఆడుకో. పోను నాన్న, నేను ఆడుకునే పోతాను. ఎప్పుడు చూసినా ఫోన్ లో మాట్లాడుకుంటూ వర్క్ చేసుకుంటూ ఉంటావు. నాకు బోర్ కొడుతుంది. వీళ్ళది ఒకటి ఆడ్చారు, నీది ఒకటి ఆడ్చారు. ఒక నిమిషం ఉండు. జదీప్ ఏమైందిరా? కింద పడ్డా, చాలా రక్తం పోయింది నాన్న. నీకు ముందే చెప్పా బయటికి వెళ్ళి ఆడుకోవద్దురా, ఇంట్లోనే ఆడుకోవాలి. ఇప్పుడు చూడు. కింద పడేసి కొడతారు. అంకుల్ 2 minutes లో బెడ్రూమ్ సర్దేసా. జదీప్ అడుగుతానన్నా ఒకసారి టీవీ పెట్టమని. ఇంత పెద్ద టీవీలో మనం ఇప్పుడు చూడలేదన్నా. నానా ఇప్పుడు టీవీ పెట్టమని అడగకూడదు నాన్న, వాళ్ళు పెడితేనే చూడాలి సరేనా? సరే నాన్న. అంకుల్ బెడ్రూమ్ రండి అంకుల్. బెడ్రూమ్ లో ఏసీలో మంచి కలలు కంటానేనా నేను? నానా నేను చెప్పింది వినాలి నువ్వు సరేనా? రాండి అంకుల్, వచ్చి పండుకోండి. మాకు బెడ్ మీద అలవాట్లేదు, మీ ఇద్దరు హాల్ అనుకుంటాం సరేనా? ఏం పర్లేదులే నాన్న, నాకు నిద్ర వస్తుంది. ఏం పర్లేదులే. మీరు వెళ్ళిపోతే నాకు బాస్ అంకుల్, ప్లీజ్ అంకుల్ పోతాను అంకుల్, మీ కాలు పట్టుకుంటాను. సర్లే మేము మీడ అనుకుంటాము.
బాత్రూమ్ మర్యాద ఇద్దురా ఈ రగ్గప్పుకో. ఈ సెలవు సరే నాకేం వద్దు నువ్వే కప్పుకోనా. చలి పడుతుందా? నాకు చాలా చలి పడుతుందోనా. హాలో ఏమనుకుందామా? వద్దులేనా ఏసీ అప్పుడు ఏపట నొక్కలనా. ఏందన్నా ఏసీలో ఉన్నప్పుడు మంచు పర్వతాల్లో మునిగినట్టుంది. ఏమైందన్నా? జయదీప్ కింద పన్నాడని వాళ్ళ నాన్న అప్పటి నుంచి కొడతా అన్న. వాళ్ళు అడి కొడితే మనం ఏం చేస్తాం నాన్న? రానన్న కూడా చాలా ఏడుస్తాడు. రానన్న కింద పన్నాను కొట్టి చంపేసాను. ఆఫీస్ టెన్షన్ లో ఎక్కువ అయిపోయినాయని చస్తా అంటే నీదొకటి. లోపలి పద. నేను కింద పడినా అని చెప్పినా కూడా బండకేసి కొట్టావు. నేను ఎన్నని పడించల్లా. ఇంకొకసారి బయటికి పోయి ఆడతానంటే గూబ పగలు కొడతా. లోపలి పోయి కూర్చోపో. జయదీప్ కింద కూడా దెబ్బ తాకించుకున్నా ఉంటారు ఒకసారి ఇక్కడ. జస్ట్ ఇంకోసారి మా వాడిని బయటికి పిలుచుకొని వెళ్ళి ఆడుకుంటానన్నావు అనుకో దెబ్బలు పడతాయి చూడు. ఏమనైతే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? మీరు కూడా బయటికి పంపిద్దండి. ఏయ్ కొడితే గోడకి స్టిక్కర్ అవుతావు. సైలెంట్ ప్రశాంతంగా కాదు సార్, మనిషికి దెబ్బ తాకితేనే కదా సార్ మనిషి గట్టిపడేది. బయటికి వెళ్తే కింద పడుతున్నాడని బయటికి పంపించుకుని ఉండడం కాదు సార్, బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండమని నేర్పించడం సార్. అవును సార్. సారీ నాన్న. బాగా ఉతికి సారీ చెప్తున్నాడు. బాయ్ సార్. అన్ని డబ్బులు అటు నుంచి వచ్చారా నీకు? మా డాడీనే డబ్బులు ఇచ్చి కొనుక్కోపని పంపిస్తున్నాడు అంకుల్. పోయి అడదాంపా. అంకుల్ వద్దు అంకుల్ ప్లీజ్ అంకుల్. అంకుల్ ప్లీజ్ అంకుల్. మీ నాన్నకేం చెప్పండి, ఊరికి మీ నాన్నతో మాట్లాడొద్దాం పదా. ఇవి మీరు పట్టుకుంటా అంకుల్. డాడీ ఏంటి సార్ మీ బర్త్డేనా? అన్ని లాలిపప్పులు తెచ్చారు. హ్యాపీ బర్త్డే సార్. అసలు ఏం జరిగిందో తెలుసా సార్? దేనికిరా ఏడుస్తున్నావు? ఆయన నాలుగింది అంత ఎరిగింది. మీరే కదా సార్ డబ్బులు ఇచ్చి లాలీపాపులు కొనుక్కోమన్నారంట. నేను చెప్తానే ఉన్నాను కదా అంకుల్ మా డాడీకి చెప్పదని. అబద్ధాలు చెప్పకూడదు నాన్న. ఆ మాట నోటితో చెప్పచ్చు కదా అంకుల్, చేత చెప్పలేదు. ఫస్ట్ లాలీపాపులకి డబ్బులు కావాలన్నాడు సార్. ఏ లేదని ఏమని చెప్పి ఇప్పించుకున్నాడో తెలుసా సార్? నన్ను ఆ బుక్ పెన్ కొనుక్కోవాలి డబ్బులు ఇవా? మొన్ననే కదరా బుక్లు అయిపోయినా అంటే కొనిచ్చిండేది. నేను బాగా చదువుకొని నేను ఉద్రేలంటే బుక్కులు పెన్లు అయిపోతానన్నా. ఇదిగో కొనుక్కోపో. పిల్లలకి అర్థమయ్యే పద్ధతిలో చెప్తేనే కదా సార్ అర్థమయ్యేది. మీరు అలా కోపంలో ఉతకడం వల్ల భయంతో అబద్ధాలు చెప్పడానికి కూడా సిద్ధమవుతారు. వాడు చేసే తులగా పనుల వల్ల సర్రు మన కోపం వస్తుంది సార్. నాన్న అవతల వాళ్ళు బాధపడతారు, నొప్పి పడతారు, కొడతారు, తిడతారు అని ఎప్పుడైనా అబద్ధాలు చెప్పకూడదు సరేనా? సారీ నాన్న. సారీ ఏమొద్దు. ఈ పేరెంట్స్ కి బాగా అలవాటైపోయింది బాగా ఉతికి సారీ చెప్పడం. నాన్న పనుకో లేట్ అయింది. నన్ను ఏసీ అంటే ఆన్ చేయనంటే నన్ను కొరికి తట్టున్నాడు. యాదరా దీంట్లో ఆన్ చేసేది? నాకేం తెలుసు నన్ను అడుగుతావు. ఆన్ చేసే ఆఫ్ చేసే ఒకటే పట్టినా అంకుల్. పడుకున్నాను. నాన్న వీడెందో డేంజర్ క్యాండిడేట్ ఉన్నట్టున్నాడు నాన్న. అయ్యో దిండు మర్చిపోయినా నేను తెస్తా ఉన్నాను. నాన్న నువ్వు పోతే అల్లరి చేస్తావు. నేను సైలెంట్ పోయి దిండేస్తాను. అంకుల్ నన్ను వదిలేసి బయటకు వచ్చి అనుకుంటున్నారా? నాన్న పొద్దునే పనికి పోవాలన్నా, ఆ చలికి నేను పనుకోలేకపోతున్నాను. ప్లీజ్ అని ఈడ పడుకుంటాను. సర్లే నువ్వు నీడే పనుకుంటాను. ఇంత సైలెంట్ గా వచ్చాను కదా, నీకు ఎలా తెలిసింది? జశ్వంత్ అంకుల్. జయదీప్ రసద్రా మా నాన్న హలో పనుకుందామంటున్నాడు. ఇంటికి పిలిచిపోతాడా మనం భయం అయితే. నువ్వు కూడా రా ప్లీజ్ రా. నేను పోయిన 5 మినిట్స్కి నువ్వు రా సర్నా. ఏసీలో పనుకుందామని అలా చెప్పినా నాన్న. కానీ నీ చేయి మీద పనుకుంటే ఏసీలో ఉండేదానికన్నా హాయిగా ఉందన్నా. రే 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 నేను రా మీ డాడీని రా. మీరు లోపలికి ఎలా వచ్చారు సార్? నాతో స్పేర్కి ఉన్నాను సార్. అయినా మీరు బెడ్రూమ్ లో పనుకోకుండా హాల్లో పనుకున్నారేంటి? బెడ్ మీద పడుకోవడం అలవాటు లేదు సార్, బాగా హాయిగా ఉంటుందని బండల మీద పడుకున్నాం. నాన్న ఇన్ని రోజులు ఏసీలో పనుకుంటే నిద్ర వస్తుంది అనుకున్నానన్న. కానీ అంకుల్ చేతి మీద పనుకుంటే ఏసీ ఉన్నా లేకున్నా ఒకటేలా కనిపించింది అన్న. రేపటి నుంచి నేను నీ చేయి మీద పనుకుంటున్నా. నాకు చాలా ధైర్యంగా ఉంటుంది. సరేనా? రేజేషు రారా ఫ్రెష్ అప్ అయిదాం. పిల్లలకి ఈ వయసులో కావాల్సిన ఆస్తులు అంతస్తులు కాదు సార్, తండ్రి ప్రేమ. అవును సార్ ఇప్పుడే అర్థమవుతుంది. ఇప్పటికే చాలా మంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేస్తున్నారు సార్. ఇప్పుడు మనం ప్రేమ చూపిస్తేనే కదా రేపు పొద్దున వాళ్ళు పెద్దగా అయిన తర్వాత మనల్ని బాగా చూసుకుంటారు. అవును సార్ మీ నుంచి చాలా నేర్చుకోవాలి. రెడీ నాన్న? సరే సార్ వెళ్ళొస్తాము. బాయ్ బాయ్.